अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు థియేటర్, టీవీ, రేడియో కళాకారులు బిడిఎల్ సత్యనారాయణ. నమస్కారం, నేను బిడిఎల్ సత్యనారాయణ, రంగస్థల, రేడియో, టీవీ, సినీ నటుడిని. మీ అందరితోనూ నా అనుభవాలు పంచుకునే నా ఈ స్వాగతంలో కొంచెం నా గతం వివరిస్తాను. నా రంగస్థల ప్రవేశం అంటే నాకు సుమారుగా 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే స్కూల్ డేస్లో లెక్కలు తెచ్చిన చిక్కులు అనే ఒక హాస్యనాటిక ద్వారా నేను రంగస్థలం ఎక్కడం జరిగిందండి. ఆ తర్వాత అనేక ప్రముఖ నాటకాలు అంటే పల్లెపడుచు ఇలాంటి నాటకాల్లో హీరోయిన్కి హీరోకి తమ్ముడు పాత్రలు అంటే చిన్నపిల్లలు అవసరం కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్స్ ఆ వయసులోనే నేను చాలా పాత్రలు పోషించడం జరిగిందండి రంగస్థలం మీద. సుమారుగా 40 సంవత్సరాల క్రితమే నేను ఈ రంగస్థలం మీద అడుగు పెట్టడం జరిగిందండి. హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా జరిగిన కళాకారుల పరిచయాల ద్వారా ఓ రంగస్థల నటనలో కూడా శిక్షణ ఉంది, దీనికి కొన్ని కోర్సులు ఉన్నాయనే విషయం తెలిసిందండి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అంటే రంగస్థల కళ మీద పీజీ డిప్లొమా ఉన్నట్టు తెలిసి దానిలో చేరాలంటే మనం డిగ్రీ చదివి ఉండాలి. కానీ అప్పటికి నేను డిగ్రీ చేయలేదు. ఈ కోర్సులో చేరడం కోసమని గురువు శ్రీ చాట్ల శ్రీరాములు గారి సలహా మేరకు డిగ్రీ చేసి ఓపెన్ యూనివర్సిటీ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫస్ట్ బ్యాచ్ నేను ఓపెన్ యూనివర్సిటీలో BA చేసి తర్వాత పీజీ డిప్లొమా ఎంట్రన్స్ రాసి సీటు సంపాదించుకుని విజయవంతంగా కోర్సు పూర్తి చేయడం జరిగిందండి. మొదటగా ప్రవేశించింది రంగస్థలం అండి. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలు అప్పుడు చాలా క్రేజ్ ఉండేది. ఆదివారం 3 గంటలకు నాటకం వస్తే అందరూ రేడియో దగ్గర కూర్చొని వినేవారు, ఉత్తరాలు కూడా రాసేవారు. సో అప్పుడు 1980లో నేను ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా ప్యానల్ యాక్టర్గా ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. కొన్ని వందల కార్యక్రమాలు రేడియోలో చేయడం జరిగింది. ఆకాశవాణి కాలచక్రం జాతీయ నాటకం. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తండ్రి బిడిఎల్ సత్యనారాయణ, తల్లి ఎం జయశ్రీ. ఇట్లా అమ్మా. ఇదిగో అమ్మా, ఈ మంగళసూత్రం, బంగారు గొలుసు తీసుకో. ఇవన్నీ మీరు లీలకి మీనాకి ఇవ్వండి. ఇదిగో నీ తెలివితేటలు ఇక్కడ చూపించుకో. నీ అత్తయ్య వీటిని నీకే ఇవ్వమని చెప్పింది. కానీ మామయ్య గారు, పునర్జన్మ మీద నీకు నమ్మకం ఉందా తల్లి? అవును, ఉంది. ఉంటే నీ కడుపున పుడతాను అని నాకు అనిపిస్తుందమ్మా. అప్పుడు నీ కొడుక్కి బంగారు గొలుసు చేయించు, వాడి మెడలో వెయ్యి. నీ వృద్ధాప్యంలో సేవ చేయడానికి నేను మళ్ళీ జన్మెత్తుతానమ్మా. మామయ్య నా మనసు పులకించిపోతుంది. నేను ఫిలాసఫీ విద్యార్థినైనా నాకెంతో బాధగా ఉంది మామయ్య గారు. వద్దమ్మా, వద్దు, బాధపడకమ్మా.
ఇప్పటికిప్పుడు ఏ క్షణంలో చావు వస్తే ఎంత అదృష్టం అమ్మా. మావయ్య గారు వినోబా గీతలో ఇలా చెప్పారు, పుట్టడం తప్పదు, గిట్టడం తప్పదు, జనన మరణాల చక్రం నడుస్తూనే ఉంటుంది. ఎంత అనుకున్నా కానీ ఇవి తప్పవు. మనం వీటి నుంచి తప్పించుకోలేం. బాధపడటం వ్యర్థం. ఇదిగోనమ్మా రుక్మిణి చీరలు తీసుకో తల్లి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. దొంగ అని ఒక టెలిఫిల్మ్ 1998లో ఉత్తమ నూతన దర్శకుడిగా నాకు నంది అవార్డు వచ్చిందండి. అది ఒక మర్చిపోలేని ఘట్టం. అలాగే కొన్ని మధ్యకాలంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను సమాజానికి సందేశం ఇచ్చేలాగా, డైరెక్ట్గా సందేశం కాకుండా కొంత ఆసక్తికరంగా ఉండేటట్టు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వలస గోస అని ఒక రైతు కథని నేను షార్ట్ ఫిల్మ్గా తీశానండి. దానికి కూడా ఈ మధ్య జరిగిన హైదరాబాద్ ఫెస్ట్లో ఒక జ్యూరీ అవార్డు వచ్చింది. ఒక ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ రిజర్వ్ బెంచ్లో ఉంటాడు, తర్వాత 14లోకి వస్తాడు, తర్వాత 12లోకి వస్తాడు, 11లోకి, తర్వాత టీమ్ సెలెక్టర్ గాను, కోచ్ గాను, సెలక్షన్ కమిటీ చైర్మన్ గాను ఎలా రూపాంతరం చెందుతారో ఆర్టిస్ట్ కూడా అతని వయసు ప్రకారం, మనిషికి పుట్టుక, పెరుగుదల, చావు ఎలాగ సహజమో ఆర్టిస్ట్ కూడా అంతే. ఆర్టిస్టు ప్రయత్నం చేసుకోవడము, పాపులర్ కావడము, రిటైర్ కావడం. నాకు తెలిసినంత వరకు ఒక్క శోభన్ బాబు గారు తప్ప ఎవరు కూడా ఈ నిజాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని గమనించే నేను షార్ట్ ఫిల్మ్, ఇంటి దగ్గర ఉంటాం కదా, మనల్ని ఎవరో పిలవలేదనో, మనకు బిజీగా లేమనో అలాంటి ఆలోచన రానియకుండా నాకున్న పరిధిలోనే కొన్ని సాంకేతికమైన శిక్షణ తీసుకొని షార్ట్ ఫిల్మ్ మనం తీసామనుకోండి, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ కారు, దీన్ని ఎవరు అడ్డు పెట్టరు. ఇలాగే ఎందుకు తీయలేదు, పలానా వాడిని హీరోగా తీసుకో, పలానా ఐటమ్ డాన్స్ పెట్టని ఎవరు చెప్పరు కదా. యు ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ యూ. ఇంతవరకు కళారంగంలో నా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో అని నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ అనేక రంగాల్లో ఎంతో అనుభవం గడించిన వారు. వారి సేవల్ని సమాజం కోసం ప్రభుత్వం ఉపయోగించుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి హాస్పిటల్స్లో, పాఠశాలల్లో, అలాగే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ని భాగస్వాములుగా చేసి వారికి ప్రభుత్వం తరపున ఎంతో కొంత గుర్తింపు కనుక ఇస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉండి ఎక్కువ మంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలవుతుంది. నేటి సమాజంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పుంఖానుపుంఖాలుగా పెరిగిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు కొంచెం దుర్భరంగా కూడా ఉన్నాయి. వీటిపైన సరైన పర్యవేక్షణ లేదు. కనుక ప్రభుత్వం వారు ఏదో ఒక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ ఓల్డేజ్ హోమ్స్లో సీనియర్ సిటిజన్స్ పడుతున్న కష్టాలను కొంతవరకు పరిష్కరించగలిగే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అలాగే హరితహారం లాంటి కార్యక్రమాల్లో సీనియర్ సిటిజన్స్కి భాగస్వామ్యం కల్పిస్తే చాలా బాగుంటుంది. ఈ అభిప్రాయాలు మీతో పంచుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బీడీఎల్ సత్యనారాయణ, నటుడు. अनुभव 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 परिमళం జీవన సౌరభం अनुभव परिमళం జీవన సౌరభం अनुभव अनुभव. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి.
ధన్యవాదాలు.